ఈరోజు ఏదో మీకు వాటర్ వస్తాయండి, బోర్ వేసేసేయండి, నీళ్ళు బాగా వచ్చినాయండి సరిపోతుందంటే ఆ బోరు వితిన్ షార్ట్ పీరియడ్లో ఎండిపోవడానికి 99% అవకాశం ఉంది. అందుకనే మన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ప్రతి డేటా సెట్స్ని, అంటే హైడ్రాలజీ డేటా సెట్ని, హైడ్రాలజీ అంటే వర్షం పడిన దగ్గర నుంచి నేల మీదకి వచ్చిన తర్వాత అది సర్ఫేస్ మీద ఏ రకంగా ఇంటరాక్ట్ అవుతుంది, అంటే నేలను టచ్ అయిన తర్వాత అక్కడున్న సాయిల్ కండిషన్ బట్టి భూమిలోకి ఏ రకంగా ఇంకుతుంది, నేల మీద ఎలా ప్రవహిస్తుంది, అలాగే ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఒక రిజర్వాయర్లో కానీ ఒక లేక్లో కానీ జనరేట్ అవుతుంది. ఈ స్టడీస్ అన్నీ కూడా హైడ్రాలజీలో వస్తాయి. మన బ్యాక్గ్రౌండ్కి మన ఒక ఏరియా గురించి వాటర్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు హైడ్రాలజీ తెలియాలి. ఆ హైడ్రాలజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో జియాలజీ నెక్స్ట్, అక్కడ రాయిలో వచ్చేటువంటి పగుళ్ళు, రాయి పైన ఉన్నటువంటి లూజ్ మెటీరియల్, ఇవే మనకి భూమిలో వాటర్ని డిసైడ్ చేస్తాయి. ఆ రాళ్ళు పగుళ్ళు, రాళ్ళ పైన ఉన్నటువంటి లూజ్ మెటీరియల్ని మనం డీటెయిల్గా స్టడీ చేయడం కోసం వాడేదే జియోఫిజికల్ మెథడ్స్.